సరిగ్గా వ్యవస్థ మీద నియంత్రణ ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఓకే సార్, మరొక కీలక అంశం, ఎట్టకేలకి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, మంత్రివర్గం కూడా రెడీ అయ్యింది. కానీ కొన్ని కీలక పదవులు కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో మొదటి వరుసలో ఉన్నవాళ్ళు వంగవీటి కుటుంబీకులు. వంగవీటి రాధ, అదో ఫైర్ బ్రాండ్ వంగవీటి అన్నది, అది ఎప్పటికీ కూడా మర్చిపోలేంది. వంగవీటి అన్నది ఒక మార్కులా ఉండిపోతుంది. ప్రతిసారి ఎన్నికల్లో కూడా ఆ పదం వాడుతూనే ఉంటారు. రాధ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాధా కీలక పదవి వస్తుందంటారు, ఏమి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది? అంటే మొదటిదేమో నిజంగానే పదవుల పంపకం అన్నది తక్కువ సీట్లు గెలిస్తే ఒక సమస్య, ఎక్కువ సీట్లు గెలిచేసరికి అకామిడేట్ చేయడం అనేది, అందులో కూడా 3 పార్టీలు, రెండో పార్టీ కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇద్దరి ఫోటోలు పెట్టమని చంద్రబాబు చెప్పారంటే అదేమన్నా చిన్న నిర్ణయమా? ముఖ్యమంత్రి తనతో పాటు ఇంకో ఫోటో పెట్టమన్నాడు అంటే గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన ఎంత కీలక అవసరం అన్న అంశాన్ని ఆయన గుర్తిస్తున్నారు. ఇందులో సీట్లు పార్టీ మాత్రమే కాదు, ఆ సామాజిక సమీకరణం యొక్క ప్రాధాన్యత ఆయన చాలా గుర్తిస్తున్నారు. అది కాపాడుకోవాలి, ఏమాత్రం ఇబ్బంది రాకూడదని. అలా చూసినప్పుడు వంగవీటి రాధ అందులో ప్రథమ స్థానంలో వస్తారు. చాలాసార్లు మనం చర్చించాం కదా. ఆయన ఊగిసలాటకు గురి కాకుండా గట్టిగా నిలబడ్డాడు. అనేక కథనాలు ఇటు అవుతారు, అటు వస్తారు, ఆయన కలుసుకున్నారు. ఈయన ఎన్ని వచ్చినా ఆయన అలా నిలబడి వెళ్ళి, ఇప్పుడు ఈ అయ్యన్న పాత్రుడి సభలోనే మొదటిసారి వెళ్ళి ఆయన ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఇవన్నీ మాట్లాడినప్పుడు మనం ముద్రగడ పద్మనాభం లేదా ఒక ఆయన హరిరామ జోగయ్య ఇవన్నీ మాట్లాడినప్పుడు వంగవీటి రాధ సహజంగా ముందు ఉంటాడు. ఆయన ఇటే ఉండి ప్రచారంలో ఉండి ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన తప్పకుండా వీలైనంత తొందరగా ఆయన్ను ఇముడ్చుకోవాల్సిన బాధ్యత, ఓ స్థానం, సముచిత స్థానం ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీదే ఉంటుంది. ఎందుకంటే ఆయన టీడీపీతో నడిచాడు కాబట్టి. మరి అది ఎమ్మెల్సీ లాంటిదా, ఎమ్మెల్సీ ప్లస్ సంథింగా అన్నది చూడాలి. ఇంకా వాళ్ళే ప్రకటించాలి. ఒకటొకటి చేస్తున్నారు కదా. అవును, అంటే పవన్ కళ్యాణ్ దీనికి చక్రం తిప్పారని వస్తున్నది. ఎందుకంటే రాధాకి ఏమంటే మంచి అభిమానం ఉంది. ఆయన మ్యారేజ్ కూడా ఈయన వెళ్ళడం, చిరంజీవి గారితో కూడా మంచి సంబంధాలు ఉండడం, పవన్ కళ్యాణ్ దీని మీద చక్రం తిప్పారు అని. ఇప్పుడు చాలా చక్రాలు పవన్ దగ్గర ఉంది. చక్రం ఇంకా ఏదైనా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటి చంద్రబాబు దగ్గర, రెండోది దాన్ని పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటాయి. ఇంకా మిగిలిన తర్వాత లోకేష్ దగ్గర ఎట్లాగో సహజంగా ఉంటుంది అనుకో. అది నారా చక్రమే, లోకేష్ తిప్పినా చంద్రబాబు తిప్పినా. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే తొందరగా ఏదో ఒక ఇండికేషన్ అన్నా పంపించాలని. వెంటనే ఆ పదవికి స్థానము ఎంపిక ఇప్పుడు వచ్చినా రాకపోయినా రాధాను మేము చాలా గౌరవించాము, తద్వారా ఆ వర్గాన్ని కూడా మేము తగినటువంటి స్పందన చూపించామని చెప్పడం ఇక్కడ ముఖ్యం కావచ్చు. పవన్ కళ్యాణ్ దాని మీద ఇన్సిస్ట్ చేస్తే కూడా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే సందేహాలు పెరగకూడదు కదా. ఇప్పుడు మీరు ఊరుకుంటారు కదా, వెంటనే ఇదిగో ఇలా ప్రశ్నలు ఇవన్నీ లేవనెత్తుతుంటారు. తొందరగానే చేయొచ్చు ఆ పని. పైగా ఇప్పుడు చాలా అసాధారణమైన ఆధిక్యత, ఇంకేం పెద్ద క్వశ్చనింగ్ ఇదేం లేదు కాబట్టి అక్కడ తప్పకుండా అలా చేయొచ్చు. మరి రాధాకి ఏమన్నా విష్ లిస్ట్ ఉందా? అవును, ఇప్పుడు మీరేదో ఎవరో ఎమ్మెల్సీ ఇట్లాంటివి ఎమ్మెల్సీనా ఇంకోటినా, ఇవన్నీ ఎమ్మెల్సీ ప్లస్ సంథింగ్గా ఏం జరుగుతుంది అన్నది వాళ్ళిద్దరు తేల్చుకోవాలి. ఇది కీలకమైన చైర్మన్ పదవి కూడా. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పాటు 2019లో రాధా అక్కడికి వెళ్ళినప్పుడు అది పెద్ద మినీ సంచలనం. అవును, తర్వాత కూడా ఏం లేకపోయినా ఆయన అలా కొనసాగారు అనేక రకరకాల కథనాల మధ్య. అందుకని అటు పెట్టుకోవాల్సిన బాధ్యత తగిన సముచిత రీతిన అవును పదవి ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంటుంది. ఇస్తారని అనుకుంటాను. ఎందుకంటే ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఏంటంటే, ఎంత కాదనుకున్నా సరే రంగా గారు ఫాలోవర్స్ అన్నది విజయవాడ ఆ ప్రాంతంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు రంగా అభిమానులు అన్నది. అది ఎంతో కొంత ఓట్ బ్యాంకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు, టీడీపీలో ఈయనకి టికెట్ లేదు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈయన పవన్ కళ్యాణ్తోని చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు తప్ప ఆ శిబిరానికి అయితే వెళ్ళే ప్రయత్నం కూడా ఏం చేయలేదు. అది చాలా పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి వార్తలు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ఓడిపోయిన 2 సోదర ఎమ్మెల్యేలు అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఆయన తీసిపోయారని అక్కడేం కనబడేది కాదు వాస్తవంగా ఆ షార్ట్స్లో. అందుకని గట్టిగానే నిలబడ్డారు. ఆయన ఒక లెక్క వేసుకున్నట్టుగా ఉన్నారు. అంటే ఈ పరిస్థితి ఆయన ఒక రాజకీయ నిర్ణయంతోనే, అంతే నిర్ణయంతో దీన్ని తొందరగా ముగింపు పలకాల్సిన బాధ్యత తెలుగుదేశం అధినేత మీదే ఉంటుంది. మరి అది కేవలం ఓటు కోణమే కాదు, ఒక సామాజిక కోణం కూడా, సామాజిక సమతుల్యత, సోషల్ ఇంజనీరింగ్ ఎన్నికలతో అయిపోలేదు.
ఎన్నికల ఫలితం తర్వాత ఉండేటటువంటి పొందికలు అకామిడేషన్స్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ ఇది అవుతుంది కదా. సార్ ఇంతకాలం కష్టపడి జెండా మోసిన వాళ్ళు చాలామంది 5 సంవత్సరాల నుంచి ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి అన్ని పదవులు ఉంటాయా అండి? ఇప్పుడు 2 విషయాలండి. ప్రజా జీవితంలో వెంటనే పదవి రావాలి, పదవి వస్తేనే అంటే నేను రాధా గురించి నేను చెప్పట్లేదు, అది వేరే మామూలుగా నేను అడుగుతున్నా. అందరికీ కూడా వెంటనే వస్తాయి, అందరికీ కూడా సంతృప్తికరమైనవి వస్తాయని మనం చెప్పలేము. ఎందుకంటే మనతో మాట్లాడి చర్చలు జరిపి అధికార ప్రతినిధులుగా స్టూడియోల్లో దద్దరిల్లా చేసిన చాలామంది తర్వాత మళ్ళీ మాకు అంత అవకాశం రాలేదని నిరుత్సాహపడటం మనం చాలాసార్లు చూస్తాం. అందరినీ ఏ పార్టీ కూడా చేయలేదు, కానీ చంద్రబాబు నాయుడు అయితే మొన్న పార్టీ కార్యకర్తలు